వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఒకప్పుడు మాల్దీవులంటే సంపన్నులకే పరిమితమైన కలల ప్రపంచం. ప్రైవేటు దీవులు, ఖరీదైన రిసార్టులు, ఆకాశ మార్గ ప్రయాణాలు ఇవి మాత్రమే గుర్తొచ్చేవి. ఇక సాధారణ కుటుంబాలకైతే చెప్పకల్లా అదెంతో ఖర్చుతో కూడుకుంది. అందని ద్రాక్ష, అందని స్వర్గంలా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. పర్యాటక రూపం కూడా మార్చుకుంది. అదే మార్పును తన అనుభవాల ద్వారా వివరిస్తున్నారంతా. 12 సంవత్సరాల క్రితం ది ట్రావెల్ షో కోసం మాల్దీవులకు వెళ్ళిన ఒక ఆమె ఇప్పుడు మళ్ళీ అదే నేలపై అడుగుపెట్టినప్పుడు కనిపించిన దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉందని కూడా చెబుతున్నారు. మాలి రాజధాని నుంచి స్పీడ్ బోట్లో 90 నిమిషాల్లో చేరుకునే దుద్దు దీవి వద్ద ఫెర్రీ ఆగగానే గాల్లో ఉప్పు సముద్ర వాసనతో పాటు చింతపండు పరిమళం కలిపిన అనుభూతిని కలిగించిందని ఆమె చెప్తున్నారు. ఇక్కడి దిగుతున్న వారు ఇక ధనవంతులు మాత్రమే కాదు, బ్యాక్ ప్యాక్లతో వచ్చే సాధారణ కుటుంబాలు, యువ ప్రయాణికులు, ప్రకృతిని దగ్గరగా చూడాలి అనుకునేవారు. ఒకప్పుడు తాను చూసిన మాల్దీవులు ఇవి కావు, ఇవి పూర్తిగా మారిపోయిందని కూడా ఆమె అర్థం చేసుకున్నారు. దద్దు దీవులు అడుగుపెట్టినప్పుడు కార్లే లేవు, సైకిళ్ళు మాత్రం లేవు, ఏవో కొన్ని ఎలక్ట్రానిక్ బగ్గీలు మాత్రమే ఉండేవి. చుట్టూ నీలరంగు సముద్రం, భోపాయి చెట్లు, పుచ్చకాయ తోటలు, ప్రశాంతమైన జీవనం కనిపిస్తుందని ఆమె వివరిస్తున్నారు. జాతీయ పర్యాటక సంస్థ గణాంకాల ప్రకారం మాల్దీవుల్లోని 90 దీవుల్లో సుమారుగా 1200 గెస్ట్ హౌస్లు ఏర్పడ్డాయి. ఇవే కమ్యూనిటీ టూరిజానికి ప్రతీకగా మారాయని కూడా దద్దు దీవులోని ఒక గెస్ట్ హౌస్ యజమాని చెబుతున్నారు. అయితే అక్కడ వాలంటీర్లు సాధారణ పర్యాటకులు తెచ్చే ఆదాయం స్థానికుల జీవితాలనే మార్చేస్తోందని, అదే సమయంలో ఈ దీవులను సముద్ర జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తమదే అని కూడా అంటారు ఆయన. పిల్లలకి ఈ దీవి జీవితం ఎంతో నచ్చిందని, స్థానికులతో కలిసిపోవటం, స్నార్కిలింగ్ చేయటం, అలలను చూస్తూ గడిపిన క్షణాలను మర్చిపోలేవని కూడా. ఈ మాల్దీవులో విదేశీయుల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బికినీ బీచ్లు. ఈ పర్యాటకులకి స్వేచ్ఛిస్తూనే స్థానిక సంస్కృతిని కాపాడుతున్నాయట. మరి ఈ ప్రయాణంలో రెండో భాగం వారిని మరొక ప్రపంచానికి తీసుకెళ్లింది. సన్ సియామ్ రిసార్ట్లో డ్రమ్స్తో చిరునవ్వులు చిందిస్తున్న సిబ్బంది స్వాగతం కొంచెం నాటకీయంగా అనిపిస్తుంది. అక్కడి సౌకర్యాలు మాల్దీవుల లగ్జరీ రూపాన్నే గుర్తు చేశాయన్నారు. సముద్ర తీరానికి దగ్గరగా ఉండే అక్కడి విల్లాలు, అనేక రెస్టారెంట్లు, డైవింగ్ అనుభవాలు, షార్క్ పాయింట్, బనానా రీఫ్ వంటి ప్రదేశాలు మాల్దీవుల్లో మరొక ముఖాన్ని చూపిస్తాయి. అయితే ఈ లగ్జరీ కూడా ఇప్పుడు సుస్థిరమైన వైపు అడుగులేస్తోంది. సన్ సియామ్ కేర్స్ కార్యక్రమం కింద ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. వాటిని రీసైకిల్ చేయటం, రీయూజ్ విధానాలు పాటిస్తోంది మాల్దీవులు. ఇది పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాలుగా కనిపిస్తాయనైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. తడి ఈత దుస్తుల కోసం ప్లాస్టిక్ సంచి అడిగితే అక్కడి వాళ్ళు నవ్వుతారట. మేమిక్కడ ప్లాస్టిక్ వాడము అని చెప్తారట. మరిది ప్లాస్టిక్ నిషేధానికి మంచి మార్పు, పర్యాటకాన్ని సుస్థిరంగా మార్చే దృక్పథమే మాల్దీవుల భవిష్యాన్ని కూడా కారణమని అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు హనీమూన్ జంటలకే పరిమితమయ్యేది మాల్దీవులు, కానీ ఇప్పుడు సాధారణ కుటుంబాల నుంచి ఒక కలగా మారుతోంది. ఇక పర్యావరణం, పర్యాటకం కలిసి నడిస్తేనే ఈ స్వర్గం నిలుస్తుందని కూడా ఆమె చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.